అందరికీ నమస్కారం అండి. కూర వేపుడే కాకుండా అరటికాయతో రుచికరమైన సులభంగా తయారు చేసుకోగలిగే అరటికాయ పచ్చడి తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే అంత రుచిగా ఉండే ఈ పచ్చడి 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని నీటిలో నానబెట్టుకున్న దాన్ని చిక్కటి పులుసు తీసి పక్కన ఉంచుకుందాం. పచ్చడి కదండి, దానికి మసాలాలు తయారు చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని చిన్న పాన్లో వేసి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మరో టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మంచి వాసనతో వేగిన వాటన్నింటినీ చల్లారనిచ్చి పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు 1-2 పెద్ద అరటికాయలు తీసుకుని శుభ్రంగా కడిగిన వాటిని కట్ చేసి పీలర్తో పీల్ చేసుకుందామండి. ఇలా చేసుకున్న వాటిని 1-2 ఇంచులు పొడవులోని 1/2 ఇంచు మందంగా ఉండేలాగా స్లైసుల్లాగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రై చేసుకుంటానికి సరిపడినంత నూనె వేసి కొన్ని అరటికాయ ముక్కలు వేసుకుని వాటిని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ముక్కల్లోకి పచ్చడంతా పూర్తయ్యి ఊరే కొద్దీ కూడా మసాలాలు, నూనె ముక్కలకి బాగా పట్టి తినే కొద్దీ తినాలనిపించే అంత రుచిగా ఉండే ఈ అరటికాయ పచ్చడిని తప్పకుండా చేసుకోండి, మర్చిపోవద్దు. ఇలా మంచి కలర్లోకి మారిన ఈ అరటికాయ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాం. అలానే మిగిలిన అరటికాయ ముక్కలన్నిటిని వేసి ఇదే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు, నేను చేసే వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ చేయటం మర్చిపోకండి. అలానే ఎక్కువ మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే కొత్త అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇప్పుడు మనం చిక్కగా తీసుకున్న చింతపండు రసంలో ఫ్రై చేసుకున్న పొడి చేసిన ఈ మసాలా అంతా వేసి దానిలో 1 స్పూను పసుపు, 1-2 టేబుల్ స్పూన్లు కారం, రుచికి సరిపడంత ఉప్పు వేసి చింతపండు రసంలో ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా తయారైన మసాలాని పక్క నుంచి ఇక మిగిలిన ప్రాసెస్ అంతా మనం అరటికాయలు ఫ్రై చేసుకున్న నూనెలోనే చేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కలిపించుకున్న మసాలా మొత్తం వేసుకుని ఫ్లేమ్ని మీడియం పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకుందామండి. ఈ పచ్చడిని పొడిగా సీసాలో పెట్టుకొని ఉంచుకుంటే ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు ఉంటుందండి. కానీ అంతవరకు అయితే మనం ఉంచాం కనుక తొందరగానే అయిపోతుంది. మనం ఆఫీసులకి, స్కూల్ పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈ పచ్చడి కలిపి ఇవ్వచ్చండి, అంత రుచిగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉందామండి. ఇలా బాగా ఉడుకుతున్న దానిలో 1 స్పూన్ బెల్లం వేస్తే ఇంకా రుచి ఎన్హాన్స్ అవుతుందండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా చిక్కగా దగ్గరగా అవుతున్న ఈ మసాలాలోని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది కనుక మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటినీ వేసుకుని మసాలాలు బాగా పట్టేలాగా అరటికాయ ముక్కలకి కలుపుకుందాం.
మంచి గుమగుమలాడుతున్న పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇక మనం తినడమే ఆలస్యం. వేడివేడి అన్నంలో చిటికెడు నెయ్యి వేసుకుని వేడివేడిగా తినండి. ఇక సూపర్ అంటే సూపరు. అంత రుచిగా ఉండే ఈ అరటికాయ నిలవ పచ్చడి చాలా రోజుల వరకు కూడా ఉంటుందండి. తడి లేని గాజు సీసాలో పెట్టుకుంటే చల్లారిన తర్వాత. ఈ కొత్త విధానంగా తయారు చేసిన అరటికాయ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయటం మర్చిపోకండి. మరొక రెసిపీ